పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో మాధవ పెళ్లి చూపులు సక్సెస్ఫుల్గా పూర్తి అయ్యాయి. మహాతో పాటు మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి పెళ్లి కూతుర్ని చూసేందుకు వెళ్లారు. ఇక వెళ్లేదారిలో మహాని చూస్తూ చక్రి పులకింతలు మామూలుగా లేవు. ఇక వెళ్లిన తర్వాత మాధవ, పెళ్లి కూతురు కాసేపు మాట్లాడుకున్నారు. ఇక ఈ విషయానికి గురించి మహా తన వదిన హారికతో మాట్లాడుతూ చేసిన కామెంట్లు కూడా అదిరిపోయాయి. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. మాధవకి మ్యాట్రిమోనీ ద్వారా వచ్చిన సంబంధం గురించి నారాయణకి చెప్తుంది మహా. అయితే ఫస్ట్ కాస్త తిక్కగా మాట్లాడిన తర్వాత మాత్రం నారాయణ వింటాడు. ఇక పెళ్లికూతురు తండ్రికి ఫోన్ చేసి పిల్లని చూడటానికి ఈరోజు సాయంత్రమే వస్తున్నామని చెప్పండి అంటూ మహా అంటుంది. నారాయణ కాస్త కంగారు పడతాడు. కాని 2-3 ట్రయల్స్ వేసి చివరికి నారాయణ చేత ఫోన్ చేయించి విషయానికి చెప్పిస్తారు. ఇక సరిగ్గా అప్పుడే మాధవ వస్తాడు. కవర్ చేయడానికి చక్రి ట్రై చేస్తే మహా నిజం చెప్తుంది. అదే పెద్ది నిన్న సంబంధం వచ్చింది అన్నా కదా, అమ్మాయిని చూడటానికి ఈరోజే మనం వెళ్లాలని మహా చెప్పగానే మాధవ కాస్త టెన్షన్ పడతాడు. ఏదో చెప్దామని వస్తే మహా మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు. ఏంటి నన్ను కూడా తిడతారా? కుదరదు. ఈ ఇంట్లో నేను చెప్పిందే వినాలి. త్వరగా వెళ్లి రెడీ అవ్వండి. అందరం వెళ్లి అమ్మాయిని చూసి వద్దామంటూ మహా టెన్షన్ పెడుతుంది. దీంతో మాధవ కూడా ఏమనకుండా వెళ్లి రెడీ అవుతాడు. ఇక మాధవ మొత్తానికి నీటిగా రెడీ అయి వస్తాడు. ఇక నారాయణ కూడా పెద్దమనిషిలా పంచె కట్టుకుని పైన ఒక తువ్వాల్ వేసుకుని రెడీ అవుతాడు. ఇక మహాలక్ష్మి నిజంగా పేరుకి తగ్గట్లుగా చీర కట్టుకుని అందంగా రెడీ అయి డోర్ తీస్తుంది. ఇక మహాని చూడగానే చక్రి గుండెల్లో గంటలు మోగుతాయి. చీరలో చాలా బావున్నావ్ వదిన అంటూ కన్నా చెప్తాడు. ఇక అందరూ కూడా నిజంగా మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లే ఉంది అంటూ లోపల అనుకుంటారు. ఇక అన్నీ బానే ఉన్నాయి, పెద్ది ఫేసులో చిరునవ్వే తక్కువైందని మహా అంటుంది. దీంతో అందరూ కలిసి ఒక సెల్ఫీ తీసుకుని పెళ్లిచూపులకి బయలుదేరతారు. ఇక కారులో వెళ్తూ మిర్రర్లో ముఖాన్ని చూసా చక్కి తెగ మురిసిపోతుంటాడు. ఇక ఈ సీన్ చూసి కేకలు వేస్తూ ఏడిపిస్తారు. లవ్ సాంగ్ పాడుతూ చక్కని ఆట పట్టిస్తారు. ఎంత మీ గళం అని చక్కి అంటే ఏ పాటలు పాడితే తప్పుముందనిది మహా అంటుంది. ఇక దారిలో మల్లెలు చూసి చక్కి సడెన్గా బండి ఆపుతాడు. ఇప్పుడే వసంతాన్ని చెప్పి బ్యూటికెళ్ళి మల్లెలు తీసుకుని మహాకి ఇవ్వబోతాడు. నేను అడిగినా ఇవ్వట్లే అని మహా అంటుంది. లేడు కాని మల్లెలు పెట్టుకుంటే ఇంకా బావుంటారని చక్కి అంటాడు. ఇక నారాయణ, మాధవ కూడా పెట్టుకో అమ్మా అని చెప్పడంతో మహా మల్లెలు తల్లో పెట్టుకుంటుంది. ఇక అమ్మాయి ఇంటికి వెళ్లగానే నమస్కారం అంటూ పెళ్లికూతురి తండ్రిని పలకరిస్తాడు నారాయణ. ఆయన మాత్రం హాయంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇదేంట్రా అని నారాయణ అనుకుంటాడు. నమస్కారం పాత పద్ధతి. హాయ్ అనడం ట్రెండ్. నాకు ట్రెండ్ అంటే చాలా ఇష్టమంటూ తిక్కతిక్కగా మాట్లాడతాడు. ఇక లోపలికి వెళ్లిన తర్వాత కూడా ట్రెండ్ అంటూ కాసేపు చావదొబ్బుతాడు. రేయ్, నాకు వీడి గోల చూస్తుంటే ఇంటికెళ్ళి ఒక క్వార్టర్ కొట్టాలనుందని నారాయణ అనుకుంటాడు. ఇక మొత్తానికి పెళ్లి కూతురు వస్తుంది. ఇక సరే అబ్బాయి, అమ్మాయి పర్సనల్గా మాట్లాడుకోండి అంటాడు పిల్ల తండ్రి. లేదు అలాంటివేం వద్దని మాధవ అంటాడు. కాని అదే ట్రెండ్ అంటూ వెళ్లమంటాడు అమ్మాయి తండ్రి. ఇక ఆ అమ్మాయి హాయ్ అంటే మాధవ నమస్కారం పెడతాడు. ఆ అమ్మాయి లొడాలొడా మాట్లాడుతుంటే మాధవ మాత్రం సైలెంట్గా మొహమాటంగా మాట్లాడతాడు. మీరు ఎప్పుడూ ఇలానే సైలెంట్గా ఉంటారా అని అమ్మాయి అడిగితే లేదండి కొత్త కదా అందుకే అంటాడు. సరే మీకు ఏమిష్టమని అడుగుతుంది. నాకు నా తమ్ముళ్లంటే ఇష్టం, అలానే పప్పుచారంటే ఇష్టం అంటాడు. ఈ మాటకి అమ్మాయి తెగ నవ్వుకుంటుంది. తర్వాత అలా కాసేపు ఇద్దరూ మాట్లాడుకుంటారు. పెళ్లిచూపులు అయిపోయిన తర్వాత అబ్బాయి, అమ్మాయి ఫోన్ నంబర్లు మార్చుకుని కొన్ని రోజులు మాట్లాడుకోండి. ఇద్దరికీ ఇష్టమైతే అప్పుడు పెళ్లి చేద్దామని పిల్ల తండ్రి అంటాడు. దీంతో మాధవ, పెళ్లికూతురు జ్యోతి నంబర్లు మార్చుకుంటారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మహాకి వదిన హారిక కాల్ చేస్తుంది. ఎలా ఉన్నావ్ మహా? ఉదయం కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదేంటి అంటుంది. నేను బానే ఉన్నాను వదిన. మొన్న కోపంగా మాట్లాడినందుకు సారీ అంటుంది మహా. ఉదయం కాస్త బిజీగా ఉన్నా వదిన. మేమంతా కలిసి పెద్దికి పిల్లని చూడటానికి వెళ్లాం. అదే పెళ్లిచూపులకి వెళ్లామంటుంది మహా. పెద్ది ఎవరు? మేము అంటున్నావేంటి అని హారిక అడుగుతుం. పెద్ది అంటే చక్రివాళ్ల అన్నయ్య. చాలా మంచి వ్యక్తి. నన్ను చాలా బాగా చూసుకుంటారని మహా అంటుంది. ఏంటి మహా, ఆ కుటుంబం గురించి మీ అన్నయ్య ఏదేదో చెప్తుంటే నువ్వేమో వరుసలు కలుపుతూ వాళ్లలో కలిసిపోతున్నావ్. అది కాదు నీ ఫ్యామిలీ. మేము నీ ఫ్యామిలీ అంటుంది. ఫ్యామిలీ అంటే కష్టంలో అండగా నిలవాలి వదిన. కష్టాల్లో ఉన్నప్పుడు బయటికి పొమ్మనేది కాదు కుటుంబం.
నన్ను ఆదుకొని నాకు ఆశ్రయం ఇచ్చిన ఇదే ప్రస్తుతానికి నా కుటుంబం. ఇక్కడికి ఒక అమ్మాయి కోడలిగా వచ్చేంతవరకు నేను ఈ ఇంటిని వదిలి రాలేనని మహా తేల్చి చెప్తుంది. ఈ మాటలకి హారిక అయితే అవాక్కవుతుంది. ఇదేంటి మహా ఇక్కడే సెటిల్ అయిపోయేలా ఉందే అనుకుంటుంది.